నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కెరీర్ గైడెన్స్. నేను సింధు భైరవి. 2026 జేఈ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా టఫ్ ఉందని ఫీల్ అవుతున్నారు. సో జేఈ ఒకటే ఆప్షనా, ఇంకా ఏవైనా ఆప్షన్స్ ఉన్నాయా తెలుసుకుందాం. వివరించడానికి కెరీర్ కౌన్సిలర్ శ్రవంతి గారు ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ మ్యామ్. హాయ్ సింధు. ఎస్, అయితే చాలా మంది విద్యార్థులు జేఈలో సీట్ కొట్టాలని టార్గెట్తోనే ఉంటారు. ఇన్ కేస్ ఆ టార్గెట్ మిస్ అయితే వారికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? రీసెంట్గా 2026 జేఈ ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే మీడియా బైట్స్ ప్రకారం చూస్తే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ దిస్ ఈస్ బిట్ టఫ్ ఉంది. సో ఎక్కువ కొంతమంది ఫిజిక్స్ టఫ్ అన్నారు, కొంతమంది మ్యాథ్స్ కొంచెం టఫ్గా ఉందని చెప్పారు. సో అంటే వాళ్ళ డేట్స్ ప్రకారం వాళ్ళకి అలాట్ అయిన పేపర్ని బట్టి నేను చెప్తున్నాను. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే జేఈ ఈజ్ నాట్ ద ఓన్లీ ఎగ్జామ్ అండ్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఆర్ నాట్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే, సో ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ వీటి ఫౌండర్స్ వచ్చి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ అనమాట. ఓకే, సపోజ్ ధీరుభాయ్ అంబానీ ఉంది, యునో ఐ మీన్ ఆ యూనివర్సిటీ ఎవరిదో మీకు తెలుసు. ఇప్పుడు జేఈతో సమానంగా ఎస్, జైతో సమానంగానే అలాగే లక్ష యూనివర్సిటీ ఉంది, నయంత యూనివర్సిటీ ఉంది, అజీం ప్రేమ్జీ ఉంది, శివనాడర్ ఉంది. సో వీళ్ళ వెనకాల ఈ యూనివర్సిటీస్ లిస్ట్ చూస్తే వీళ్ళ వెనకాల ఒక బిగ్ పర్సనాలిటీస్ కూడా ఉన్నారనమాట. ఓకే, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, నాట్ ద కామన్ పీపుల్. సో ఈ కాలేజెస్లో కూడా మనం సీట్ తెచ్చుకోవచ్చు. ఓకే, మెయిన్ ఎందుకు మీరు అడగచ్చు నన్ను వై ఐఐటీస్ ఎన్ఐటీస్ అని. మెయిన్ థింగ్ ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఒకప్పుడు మనకి రీసెర్చ్ ఎక్కువగా ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్ జిఎఫ్ఐటీస్ ఇట్లాంటివి అనమాట. సో బట్ ఈ మధ్య రోజుల్లో వాటితో సమానంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చాయి. లైక్ లాట్ ఆఫ్ రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అలాగే డిఎస్టీ ప్రాజెక్ట్స్ అంటారు, అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చామన్నమాట. సపోజ్ వన్ స్టూడెంట్ ఇఫ్ హీఈస్ క్యాపబుల్, టెక్నికల్లీ అతను స్ట్రాంగ్ ఉన్నాడు, సో లేదు ఒక ప్రోడక్ట్ ఇన్వెంట్ చేశాడంటే డెఫినెట్గా ఆ ప్రోడక్ట్ని అతను సెంట్రల్ గవర్నమెంట్కి సేల్ చేయొచ్చు. లేదు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ప్రకారం ప్రాజెక్ట్స్ అలాట్మెంట్ చేస్తుంది, వన్ ఈస్ డిఎస్టీ అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంలో తోటి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఐఐటీస్కి జేఈకి ఇస్తాం అనమాట. ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్కి జిఎఫ్ఐటీస్కి ఇస్తాం. శ్రవంతి గారు, ఇప్పుడు మీరు ఇండియా యూనివర్సిటీస్ గురించి చెప్పారు. సో ఇండియా కాకుండా అబ్రాడ్ యూనివర్సిటీస్ ప్రిఫర్ చేయాల్సి వస్తే దాని గురించిన డీటెయిల్స్ ఏంటి? అబ్రాడ్ యూనివర్సిటీస్ కూడా మనకి లైక్ ఒకటండి ర్యాంకింగ్స్ చూసుకొని వెళ్ళమని చెప్తాను. బ్లైండ్గా Tier 3 Tier 4 కాలేజెస్కి కాకుండా కొంచెం మంచి ర్యాంక్ ఉన్న కాలేజెస్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ అవి వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు రీసెర్చ్ అనేది బాగుంటుంది. సో అండ్ ప్లేస్మెంట్స్ ఆబ్వియస్గా ఉంటాయి. సో ఎనీవే అగ్రిడేషన్స్ అనేవి చాలా ఉంటాయి వాటికి. సో అబ్రాడ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ కూడా మనం చెక్ చేసుకోవాలి. స్టూడెంట్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ, ఇఫ్ స్టూడెంట్ కనుక మంచి టాలెంట్ ఉండి మంచి మార్క్స్ స్కోర్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా 100% స్కాలర్షిప్ వచ్చే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తున్నాయి అవి. బట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అందరూ ఏమనుకుంటారంటే అబ్రాడ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, మేము ఎఫోర్డ్ చేయలేం కదా, ఇండియాలోనే ఏదో ఒక యూనివర్సిటీ లైక్ అంటే అన్ని యూనివర్సిటీస్ నేను కరెక్ట్ అని చెప్పను, అన్ని యూనివర్సిటీస్ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయని కూడా నేను చెప్పను అనమాట. ఓకే, సో నేనేమంటా అంటే క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం మీరు చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసుకోవాలనుకున్న యూనివర్సిటీస్ ఏ ర్యాంక్లో ఉన్నాయో చూసి వెళ్ళండి. ఓకే, అయితే ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? సో మెయిన్ ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఫ్యాకల్టీ. అసలు ముందు ఆ ఫ్యాకల్టీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? అఫ్కోర్స్ ఫ్యాకల్టీ నవేడేస్ అందరూ పిహెచ్డి హోల్డర్సే. సో వాళ్ళు పిహెచ్డి ఎక్కడ చేశారు, వాళ్ళు ఎలాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి చేశారో తెలుసుకొని అది ఒక పాయింట్ చెక్ లిస్ట్లో, అదొక మేజర్ పాయింట్. రెండోది వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం చదువుకోవడానికి సరిపడా ల్యాబ్స్ ఉన్నాయా, లైబ్రరీ ఉందా,
వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఇన్ దట్ లైబ్రరీ, ఇవనేది చెక్ చేసుకోవాలి. అండ్ అక్రిడేషన్స్ ఎయిదర్ ఇండియా ఆర్ అబ్రాడ్, అక్రిడేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్రిడేషన్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్స్. ఈ కాలేజీలో చదివితే ఈ కాలేజీకి ఈ స్టాండర్డ్లో ఉందని డిఫైన్ చేయడానికి అక్రిడేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, వాటిని మనం చెక్ చేసుకోవాలా, ప్లేస్మెంట్ రికార్డ్ చెక్ చేసుకోవాలా, ఇంటేక్ స్టూడెంట్ కెపాసిటీ. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సో బట్ స్కిల్ అనేది కొంచెం కొంతమందికే ఉంటుంది కదా. ఇంటేక్ ఎవరు వచ్చినా వెల్కమ్ అని చెప్తున్నారే అనుకోండి, దట్ మీన్స్ వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్? బయటకు వెళ్ళే వాళ్ళు ఎన్ని ప్లేస్మెంట్స్ తెచ్చుకుంటున్నారు అనేది ఒకటైతే, ఇక్కడి నుంచి అసలు లోపలికి ఎంటర్ అయ్యేవాడి స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి. సో అందుకే కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఎగ్జామ్ పెడతాయి, ఇంటర్వ్యూ చేస్తాయి. ఈ రెండిట్లో క్వాలిఫై అయితేనే వాడికి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఫైనలైజ్ చేసుకోమని చెప్తాను నేను, ఇండియా కానీ అబ్రాడ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఎలా చెక్ చేసుకోవాలంటారు? అంటే వాకింగ్ చేయాలా, లేకపోతే కాలేజెస్ చెప్పేదే వెబ్సైట్ లో మనకి ఎంతవరకు ప్రాంప్ట్ గా ఉండొచ్చు? 100% అండి. మోస్ట్లీ వెబ్సైట్లో ఎవరు కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడానికి లేదు. అండ్ ఫ్యాకల్టీస్ బయోగ్రఫీ కూడా ఉంటుంది, సో అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు చెప్పినట్టు ఇందాక అబ్రాడ్ విషయానికే వస్తే కొంచెం స్తోమత గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. మనం అంత పెట్టి వెళ్ళాలా వద్దా, లేదు ఇక్కడే చదువుకోవాలన్నా కూడా కొన్ని యూనివర్సిటీలో లక్షల్లో అవుతున్నాయి. సో అంత స్తోమత లేని వాళ్ళు ఏం చేయాలంటారు? ఇక్కడ అండి కొన్ని యూనివర్సిటీస్ మీరన్నట్టు సపోజ్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకి చాలా సపోర్ట్ ఉంటుందండి. దే ఆర్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ స్కిల్, అంతే. స్టూడెంట్కి టాలెంట్ ఉందా లేదా. కొన్ని యూనివర్సిటీస్ మీరు నమ్మరు, ఇన్కమ్ లెవెల్ పర్ యానం బిలో 50 lakhs ఉంటే కనుక ఆ స్టూడెంట్కి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తుంది. ఫీజు 10 లక్షలు కానివ్వండి, 12 లక్షలు కానివ్వండి, 13 లక్షలు కానివ్వండి, నువ్వు 0 రూపీస్, యూ డోంట్ హ్యావ్ టు పే సింగిల్ రూపీ. ఓకే, కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ట్యూషన్ ఫీజు తీసేసి హాస్టల్ మటుకు కట్టించుకుంటాయి. సో ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఉన్నాయి. నువ్వు స్కిల్డ్ పర్సన్ అని తెలిస్తే యూనివర్సిటీస్ నేను తీసుకొని వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది పక్కన. ఓకే, ఇంకో సెకండ్ వచ్చి మీరు అబ్రాడ్ గురించి అడిగారు. అబ్రాడ్లో కూడా నేను చెప్పినట్టు 100% స్కాలర్షిప్స్ వస్తాయి. ఇవన్నీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తారా అంటే నో. నీ మార్క్స్ చెక్ చేస్తారు, నువ్వేమైనా ఎక్స్ట్రాగా ఒలింపియాడ్ టెస్ట్లు ఏమైనా చేసామో అవి చెక్ చేస్తారు, నువ్వు శాట్ ఎగ్జాము, యాక్ట్ లేదా ఏపీసు ఇలాంటివి ఏమైనా క్వాలిఫై అయినావా లేదా, నీ స్కోర్ ఎంత వచ్చిందని చెక్ చేసుకుంటారు. నీ ఇంగ్లీష్ స్పీకింగ్ టెస్ట్ సపోజ్ ఐఎల్స్ కానీ, డ్యూయోలింగో కానీ, టోఫెల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది రాసావా, నీకు ఎంత స్కోర్ వచ్చింది, బ్యాండ్ స్కోర్ అంటారు, అది ఎంతవరకు వచ్చింది అనేది వాటిని చెక్ చేసుకుంటారు. ఇవన్నీ చెక్ చేసుకొని ఫస్ట్ నేను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ పేపర్ వర్క్, దీంతో సాటిస్ఫై అవ్వరు, వాడే సపరేట్గా టెస్ట్ లింక్ ఇచ్చి మనల్ని టెస్ట్ రాయమని చెప్తాడు. ఇఫ్ ఆ టెస్ట్ కూడా మనం క్వాలిఫై అయితే, టెస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంటుంది, అది కూడా మనం క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టెప్ ఫైనల్గా ఇంటర్వ్యూ. నువ్వు ఎగ్జామ్స్ వరకు రాసావు, నువ్వు క్వాలిఫైడ్, అంతవరకు ఓకే. అసలు నువ్వు మాట్లాడగలవా లేదా, అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తావా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. మరి 100% స్కాలర్షిప్ అంటే ఆల్మోస్ట్ మనకి 1 crore దాకా సేవ్ అవ్వచ్చు, 1.5 crore దాకా కూడా సేవ్ అవ్వచ్చు. సో చాలా టఫ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన స్టూడెంట్స్ అయితే. 100% స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 75 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన యూనివర్సిటీస్లో కూడా సీట్ రాలేదు, మరి అప్పుడు ఏం చేయాలి? సో నేను చెప్పినట్టు ఈ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్లో సీట్ రాలేదు. ఈ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్లో కూడా వెరీ లిమిటెడ్ సీట్స్ అనమాట. లైక్ వాళ్ళ ఇంటేకే 300, 250 అలా ఉంటుంది. సో మేబీ అప్లికేషన్స్ కూడా థౌజండ్స్ ఉండుండొచ్చు, ఆర్ సమ్ యూనివర్సిటీస్ ల్యాక్స్ కూడా వెళ్తాయి. సో అలాంటి వాటిల్లో రాలేదు. లేదు అబ్రాడ్కి అస్సలు అట్లీస్ట్ లైక్ 3-4 lakhs పర్ యానం కూడా పెట్టుకునే స్తోమత లేదు అని అనుకుంటే బెటర్ టు గో ఫర్ లోకల్ కాలేజెస్. అవి కూడా ఏమాత్రం తీసిపోవండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ నా స్టూడెంట్ ఒకళ్ళు ఉన్నారు. సో
షీఈస్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆమె కూడా ఒక టౌన్లోనే చదువుకుంది. బట్ తనకి 32 lakhs ప్యాకేజ్తో మీషోలో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. వాట్ డస్ ఇట్ మీన్? చదివింది ఒక టౌన్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంది. బట్ మీషో కంపెనీ తెలిసిందే కదా అందరికీ, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అమ్ముతుంది. సో మీషోలో డేటా సైంటిస్ట్గా ఒక ఫ్రెషరు 32 lakhs ప్యాకేజ్ తోటి వచ్చింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దీనికి కాలేజ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ నార్మల్ కాలేజ్, మనం అనుకున్నట్టు ప్రీమియం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, ఆర్ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇవి కూడా కాదు. ఎలాగా అంటే తన టాలెంట్ అనమాట. నేను అదే చెప్తా పిల్లలకి, మనం ఎఫర్ట్ చేయలేకపోతున్నాము అండ్ దేంట్లో అన్ఫార్చునేట్గా సెలెక్ట్ అవ్వలేదండి. సో అంతటితో మనకి ఎండ్ అయిపోదు కదా. ఎంసెట్ అనే ఆప్షన్ ఉంది. ఫర్ సపోజ్ మొన్న కూడా ఒక కమెంట్ నేను చదివాను అనమాట. సో దాంట్లో ఒక పేరెంట్ చెప్తున్నారు, ఒక బాబుకి ఐఐటి రూర్కేలో సీట్ అలాట్ అయిందంట. ఐ డోంట్ నో ద బ్రాంచ్, సీట్ అయితే వచ్చిందంట. బట్ ఆయనకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల నేను బాబుని దాంట్లో పంపించలేదండి, నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఒక కాలేజ్లో జాయిన్ చేసి, అంటే నేను విన్న దాని ప్రకారం దట్ కాలేజ్ ఈజ్ గుడ్, ఆ కాలేజ్లో జాయిన్ చేశాను. నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాను, నేను బ్యాడ్ ఫాదర్నా ఏంటి, నేను అక్కడి దాకా పంపించలేదు అని అంటే నేను కూడా రిప్లై మెసేజ్ పెట్టాను అనమాట. అసలు చదివించడం ఫస్ట్ థింగ్ మెచ్చుకోవాలి. మనకి ఎంత సీట్ వచ్చినా కూడా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే అక్కడ కాదు కదా అసలు చదువు అనేది సాగదు. మీరు అట్లీస్ట్ లోకల్ కాలేజీకి పంపిస్తున్నారండి, అవి కూడా ఏం తక్కువ కాదు, అందులో స్టాఫ్ కూడా మంచిగానే ఉన్నోళ్ళు, వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అసలు బాగా. ఎందుకు శ్రవంతి గారు అసలు లోకల్ యూనివర్సిటీస్ అనేది ముందు ఆప్షన్ అసలు ఉండట్లేదు స్టూడెంట్స్కి? ఎక్కువగా అయితే అవుట్ ఆఫ్ ది స్టేట్ చూస్తున్నారు, లేకపోతే అబ్రాడ్ చూస్తున్నారు. ఇది ఎందుకంటారు? లేదు అసలు ఐఐటి ఎన్ఐటిలో చదివితేనే ఫ్యూచర్ అని చెప్పేసి అని అనుకుంటున్నారు. నిజంగా అక్కడ చదివితేనే ఫ్యూచర్ ఉన్నట్ట? ఇక్కడ ఇప్పుడు మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు, మీషోలో వచ్చింది జాబ్ అని చెప్పేసి అని. అసలు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు? అసలు ఎంసెట్ అనేది కూడా లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకుంటున్నారు. ముందే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదంటారా? అంటే అండి ఒక మాట చెప్తాను, ప్రతి ఒక్కరికి మనం అందరికీ ఏంటంటే ఫస్ట్ ఆప్షను మీరు అన్నట్టు జేఈ అది బిగ్ డ్రీమ్ అనమాట ప్రతి స్టూడెంట్కి. ఆల్మోస్ట్ చెప్పాలంటే పుట్టిన దగ్గర నుంచి వాడినే పదం అదొకటే, జేఈ జేఈ జేఈ. సో దాని తర్వాత అందులో చదివితే లైఫ్ తొందరగా సెటిల్ అయిపోద్ది అన్న భ్రమలో అందరూ ఉంటారు. మేబీ ఇట్ హ్యాపెన్స్ ఆల్సో, బట్ కొంతమందికి ఏంటంటే నేను చెప్పినట్టు సస్టైన్ అవ్వలేకపోతే అప్పుడేంటి పరిస్థితి, మళ్ళీ తిరిగి వచ్చి ఏదో ఒక కాలేజెస్లోనే సెట్ అయిపోవాలి కదా. సో ఈ లోకల్గా ఉండే కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఎంతవరకు మంచి ఫ్యాకల్టీని తీసుకొస్తున్నాయి అనేది ఒక మెయిన్ కన్సర్న్ ఒక పేరెంట్కి కూడా. ఆ కాలేజీలో స్టాఫ్ సరిగ్గా లేరు, ల్యాబ్స్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, లేదు సమ్ అదర్ ఇష్యూస్ అనమాట, లైక్ బుక్స్ లేవు, ఎగ్జామ్ సరిగ్గా లేదు, కొంతమంది ఎక్కువ మార్కులు వేసి పాస్ చేస్తారు, కొంతమంది తక్కువ మార్కులు వేసి పాస్ చేస్తారు, లేదు ప్రాక్టికల్ ఎక్స్పోజరు చాలా తక్కువ ఉంటుందండి. నేను చెప్పినట్టు రీసెర్చ్ అనేది జీరో. ఇప్పుడు మీరు జేఈ ఎన్ఐటి కానీ ఐఐటి కాలేజెస్కి వెళ్తే కంపల్సరీగా వాళ్ళు పేపర్ పబ్లికేషన్స్ అనేది చెయ్యాలి, రీసెర్చ్ ఓరియంటెడ్గానే ఉండాలి వాళ్ళు. బట్ మనకి ఈ లోకల్ యూనివర్సిటీస్లో అది లేదు. సో ఇలాంటి యూనివర్సిటీస్లో మనం ఒకవేళ చేరినా కూడా మనకు మనం ఎలా సెల్ఫ్ డెవలప్ అవ్వాలని దాని గురించి మనం థింక్ చేయాలి. అంతేగాని నేను ఇక్కడ ఎక్కడో పడిపోయాను, నేను ఇంక ఎదగలేను అన్న భ్రమలో అయితే స్టూడెంట్ ఉండకూడదు. దట్స్ ఫైన్. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లేకపోతే ఆ టైంలో మనకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఒక కాలేజ్కి వెళ్ళాం. సో ఇంకా చెప్పాలంటే నేను ఇంతకుముందు వర్క్ చేసిన కాలేజ్లో నా స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు. సో టిల్ 4-1 దాకా చాలా బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి. అంటే వితౌట్ మోటివేషన్ అనమాట. ఏదో వచ్చాను, ఎక్కడో చదువుకోవాల్సిన వాడిని నేను ఇక్కడ చదువుకుంటున్నాను అని అసలు ఇంట్రెస్టే పెట్టకుండా కంటిన్యూ చేశాడు. అలాగే బ్యాక్లాగ్స్ తోటి అప్పుడప్పుడు పాస్ అవుతూ పాస్ అవుతూ అలాగా ఫైనల్గా 4-1కి వచ్చేసరికి ఉండిపోయింది. ఓకే. బట్ పట్టుదలతోటి అంటే ఇది కాదు నా లైఫ్, నాతో పాటు రిమైనింగ్ కాలేజెస్లో నా ఫ్రెండ్స్ చదువుతున్నారు, వాళ్ళందరూ అయిపోయింది, ఇంకా 4-1 అంటే ఆబ్వియస్గా ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా.
సో నేను అట్లీస్ట్ అసలు ఆ ప్లేస్మెంట్స్కి వెళ్ళాలన్నా కూడా నేను ఫిట్ అవ్వను, ఇన్ని బ్యాక్లాగ్ హిస్టరీ పెట్టుకోనని. దెన్ హీ స్టార్టెడ్ అనమాట. 4-1 స్టార్టింగ్లో రియలైజ్ అయ్యాడు, స్టార్ట్ చేశాడు, సక్సెస్ అయ్యాడు, 4-2 ఎండ్కి జాబ్ కొట్టాడు. ఓకే. నో హీఈస్ హ్యాపీ. ఆ మిగతా వాళ్ళతోనే సమానంగా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకున్నా, చెన్నైలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా లోకల్ యూనివర్సిటీస్ వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ జరుగుతాయి. కాకపోతే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అక్రిడేషన్స్ ఉన్నాయా, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో కరెక్ట్గా ఉందా, ఇవన్నీ ప్లేస్మెంట్స్. అండ్ ఫైనల్గా ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, నెట్వర్క్, ఆల్యూమినీ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉందా లేదా. మెయిన్ ఈ ఐఐటీస్కి ఏంటంటే ఆల్యూమినీ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ దెమ్ కంప్లీట్ అయ్యాక ఫ్యూ ఇయర్స్ జాబ్ చేసి తర్వాత ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళే. సో ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేయమని మనకి ఆంధ్ర తెలంగాణనే కాదు ఎంటైర్ ఇండియాలో ఉన్న కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి ఫండ్స్ ఇస్తుంది. ఐ మీన్ ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తుంది. ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయండి, డిఎస్టీ ప్రాజెక్ట్స్ ఇస్తాము, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చి. అదంతా కూడా ఒక పెద్ద బిగ్ సబ్జెక్ట్, చాలా మందికి తెలియని విషయాలు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఒక స్టూడెంట్ జేఈ ఫెయిల్ అయితే, క్వాలిఫై అవ్వకపోతే వెరీ నెక్స్ట్ వచ్చి డ్రాప్ అయ్యేది ఎంసెట్ దగ్గరే. సో మరి ఎంసెట్లో ఒక ర్యాంక్ వచ్చాక కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఎంసెట్లో ర్యాంక్ వచ్చాకండి నేను చెప్పినట్టు కోర్స్ ఆల్రెడీ మన ర్యాంక్ ప్రకారమే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ తీసుకుంటాం మనం. దాని ప్రకారం దాంట్లో బెస్ట్ వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా నేను చెప్పేది అక్రిడేషన్స్ అనేది ఇంపార్టెంట్. సేమ్ అన్నమాట, ఇదే ఫ్యాకల్టీ బాగుండాలి అండ్ అలుమ్నీ నెట్వర్క్ స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అయితే ఇప్పుడు జేఈ టార్గెట్ పెట్టుకున్నాడు, మిస్ అయ్యింది, లేదు ఎంసెట్ అది కూడా మిస్ అయింది, అప్పుడు ఏం చేయాలంటారు? అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళడం కరెక్ట్ అంటారా? లాంగ్ టర్మ్ ఆప్షన్ అనేది నేను ఎక్కువ పర్సెంట్ నేనైతే ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే నువ్వు 1 ఇయర్ బ్రేక్ తీసుకుంటే నీ వెనకాల కూడా నీ కాంపిటీషన్ అవుతాడు. రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే దానికి, జాబ్ సెర్చింగ్ కానీ దేనికైనాను, రైట్? సో ఎప్పుడు తీసుకోవాలి లాంగ్ టర్మ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో కానీ దేంట్లో అయినా స్టూడెంట్కి 80%, 85% పర్సెంటైల్ వచ్చింది అని అనుకున్నప్పుడు హీ కెన్ ట్రై. అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో పేరెంట్ మా వాడికి ఇంత వచ్చింది నేను మళ్ళీ పంపిస్తాను తన్ని లాంగ్ టర్మ్కి, మేబీ నెక్స్ట్ ఇయర్ రాస్తే గ్యారంటీగా మంచి పర్సెంటేజ్ వస్తుంది అని పేరెంట్ చెప్పకూడదు. ఇక్కడ స్టూడెంట్ మాట్లాడాలన్నమాట. స్టూడెంట్ ఎలా అంటే, అఫ్కోర్స్ స్టూడెంట్ మా దగ్గర తీసుకొచ్చినా లేదు, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా చెక్ చేసుకోవాలి. లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, సపోజ్ ఈ 2026లో మనకి 85% వచ్చింది అనుకుందాం, 2025 పేపర్స్ ఉంటాయి, అవి రాయాలి. అలాగే 2024 పేపర్స్ ఉంటాయి, అవి రాయాలి. సో ఇవి రాసి వాటిల్లో కూడా మనకి 85-90% మధ్యలో వచ్చి ఉంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ తీసుకొని ఇంకొంచెం ప్రీ ప్లాన్డ్గా మంచి విజన్ తోటి అతను ప్రిపేర్ కనుక అయితే 100% సక్సెస్. లేదు మనకి 60 ఉంది, ప్రీవియస్ వాటిలో కూడా తక్కువనే ఉందంటే నేనైతే టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు, అదర్ ఆప్షన్స్కి వెళ్ళిపోమని అయితే నేను సజెషన్స్ ఇస్తాను. సో ఇంజనీరింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ అంత ప్రిఫరబుల్ కాదు. అంత ప్రిఫరబుల్ కాదు. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, ఇక్కడ ఇంజనీరింగ్ ఒక్కడలే కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 20 years బ్యాక్ నీకు మెయిన్ క్వాలిఫికేషన్ ఒక సపోజ్ ఇప్పుడంతా బూమ్ సాఫ్ట్వేరే కాబట్టి సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే వాడు బీటెక్ కంప్యూటర్ సైన్సే చదివి ఉండాలి. ఓకే, దాని తర్వాత ఏమైంది, బీసీఏ అనేది ఒకటి పెట్టారు డిగ్రీ కోర్స్, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఆ లిటిల్ బిట్ బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. బట్ ఈ రోజుల్లో బిఏ చదివినా యూ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతున్నారు. స్కిల్స్ ఇంపార్టెంట్ అంటారు. స్కిల్ ఇంపార్టెంట్ అంతే. అయితే వేలల్లో సీట్స్, లక్షల్లో స్టూడెంట్స్, మరి ఈ పోటీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? వేలల్లో సీట్స్, లక్షల్లో స్టూడెంట్స్, సో ప్రీ ప్లాన్ అండి అంతే. నీకంటే స్టూడెంట్కి ఒక కోర్స్లో సపోజ్ ఎంపీసీనే అనుకుందాం, ఆర్ బైపీసీనే అనుకుందాం, లేదు ఇంకొక కోర్సే అనుకుందాం. నువ్వు ఐ మీన్ సపోజ్ ఇంటర్లో జాయిన్ అయ్యే ముందే నువ్వు ప్లానింగ్ అనేది చేసుకోవాలా.
ఏ రోజుకి నేను ఏ సిలబస్ కంప్లీట్ 10th అయిపోయాక హాలిడేస్ ఉంటాయండి. ఏం చేస్తున్నారు పిల్లలు? సింపుల్గా ఏదో కొంచెం టైం స్పెండ్ చేస్తారు, లేదా ఇమీడియట్గా కొన్ని కొన్ని కాలేజెస్ ఏంటంటే ఆ క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాయి. ఓకే, వాళ్ళకి ముందు బ్రీఫ్ ఇవ్వాలా, ఇది కోర్సు, ఈ కోర్స్ చదివితే మీకున్న ఆప్షన్స్ ఇవి, మీరు ఇలా చదువుకోవచ్చు, ఐ మీన్ ఇలాంటి కాలేజెస్కి వెళ్ళొచ్చు అని ముందు బ్రీఫింగ్ ఇవ్వాలా. సో దాన్ని బట్టి స్టూడెంట్ అనేది మైండ్లో సెట్ అవుతుంది. ఓకే, నాకున్న క్యాలిబర్కి. అండ్ ఆల్సో ఇక్కడ రెండో విషయం ఏంటంటే అండి, కాలేజెస్ కూడా ప్రతి ఒక్కరిని ఐఐటి అని చెప్పి తొయ్యొద్దని చెప్తాను అనమాట. ఎందుకంటే లైక్ 99% వచ్చిన వాడిని 10th ఐఐటి ప్రిఫర్ చేస్తున్నారు, దట్ ఈస్ ఫైన్. 60% వచ్చిన వాడిని కూడా ఐఐటి అనే అంటారు. వాడికి అట్లీస్ట్ ఐపీ మార్క్స్ తెచ్చుకుంటేను, లేదు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో స్కిల్ పెంచుకుంటే వాడికున్న ఆప్షన్స్ వాడికి ఉంటాయి, వీళ్ళకున్న ఆప్షన్స్ వీళ్ళకు ఉంటాయి. శ్రవంతి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు లోకల్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొచ్చారు. సో దాన్ని మీరు ఎలా చెప్పగలరు, రీసెర్చ్ ఇంపార్టెంట్ అంటూ? యా, మీకు ఒక ఐ మీన్ రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నా స్టూడెంట్ వాళ్ళ కజిన్ అనమాట. సో అతను బీటెక్ అయిపోయింది, ఈసీ చేశాడు, అండ్ ఫ్రమ్ వైజాగ్, హీస్ ఫ్రమ్ వైజాగ్. సో యాక్చువల్లీ అండి, ప్రతి స్టూడెంట్కి ఐ మీన్ క్రియేటివిటీ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, ఎవరు డమ్ కాదు ఇక్కడ. ఓకే, సో అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్ చెప్తాను. వాళ్ళ కాలేజ్లో జిరాక్స్ తీసుకుంటాం కదా, ఫోటో కాపీస్ కావాలంటే జిరాక్స్ సెంటర్కి వెళ్తాం, తీసుకుంటాం. ఎవ్రీ టైం అది ఒక పర్టికులర్ టైంలోనే ఓపెన్ చేస్తారంటే ఆ టైంలో ఐ మీన్ చాలామంది స్టూడెంట్స్ ఒకే టైంలో అక్కడికి రావడము, వీళ్ళకి టైం సరిపోకపోవడం, మళ్ళీ ల్యాబ్కి వెళ్ళిపోవడము, ఈలోపు సార్ తిట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అతను ఐ మీన్ హీ యూజ్డ్ హిస్ క్రియేటివిటీ. ఓకే, సో అతను ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకొని ఒక 2-3 కలిసి ఒక జిరాక్స్ మెషిన్ని తయారు చేశారండి, జస్ట్ లైక్ ఏటీఎం అనమాట. ఓకే, సో ఈ జిరాక్స్ మెషిన్ ఏంటంటే వెరీ క్రియేటివ్, అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. తను రీసెంట్గా మాట్లాడి. సో ఆ జిరాక్స్ మెషిన్ ఏంటంటే నువ్వు స్కాన్ చేస్తావు, అంటే పర్సన్ ఎవరు అవసరం లేదు దానికి, నువ్వు స్కాన్ చేస్తావు జిరాక్స్ మెషిన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్కి, స్కాన్ చేస్తే నీ మొబైల్కి మెషిన్కి కనెక్ట్ అవుతుంది, అండ్ నువ్వు ఏదైతే ప్రింట్స్ తీసుకోవాలనుకుంటున్నావో అవి మెషిన్కి సెండ్ చేస్తావు. అది ఎస్టిమేట్ చేస్తుంది ఎన్ని పేపర్స్ పడతాయి, లైక్ సింగిల్ సైడా లేకపోతే ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా అని ఎస్టిమేట్ చేసి కాస్ట్ డిస్ప్లే చేస్తుంట. సో అగైన్ త్రూ క్యూఆర్ కోడ్ నువ్వైతే ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా ఏటీఎంలో నుంచి మనకి మనీ ఎలా అయితే వస్తాయో ప్రింటెడ్ పేపర్స్ కూడా అలాగే వస్తాయి అన్నమాట. సో అతను ఒక నార్మల్ యూనివర్సిటీలోనే చదువుతున్నాడు. ఓకే, బట్ స్టిల్ నేను చెప్పేది అదే స్టూడెంట్స్కి, ఎప్పుడు కూడా మీకు మీరుగా కూడా ఉండాలి. నాకు సార్ ఈ సబ్జెక్ట్ చెప్పలేదు, ఈ టాపిక్ చెప్పలేదు, నేను ఇంతవరకే లిమిట్, నేను ఎందుకు నా బ్రెయిన్ యూజ్ చేయాలి అనేది కాకుండా మీకు మీరు కూడా క్రియేటివ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే 100% మీకు ఎక్కడైనా వస్తుంది. ఇప్పుడు తను పేటెంట్ తీసుకుంటున్నాడు ఆ ప్రోడక్ట్కి, సో హీ కెన్ సెల్ దట్ పేటెంట్, రైట్? సో లేదా అతనే ఇంకొంచెం ఫండ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగా ఓన్గా కూడా ఒక కంపెనీ కూడా పెట్టుకోవచ్చు. ఒక చిన్న ఐడియా. అవును, ఈవెన్ మనకి ఇప్పుడు వచ్చిన జొమాటోలు, స్విగ్గీలు, ఇంకా అగోడాలు, ఇవన్నీ కూడా సేమ్ అలాగే ఒక చిన్న క్రియేటివ్ అన్నమాట, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, థ్యాంక్ యూ శ్రవంతి గారు. అసలు జేఈ తర్వాత ఉన్న ఆప్షన్స్ గురించి కానీ, ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంసెట్లో ఎలాంటి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, అక్రిడిటేషన్ గురించి, అలాగే స్కిల్ ఇంపార్టెన్స్ గురించి, రీసెర్చ్ ఇంపార్టెన్స్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ Prime 9 కెరీర్ గైడెన్స్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime 9.